పాపని ఇవ్వకపోయేసరికి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. అలానే 1 మంత్ గడిచిపోయింది పాప లేకుండా. నేను ఆ ఇంటి నుంచి వచ్చేసాక మా పెద్దక్క చిన్నక్క చాలా హ్యాపీగా ఉండేవాళ్ళంట. యాక్చువల్లీ వీళ్ళిద్దరు పుట్టింటోళ్ళు బాగా లేనోళ్ళు. నేను ఆ ఇంటి నుంచి వచ్చేసాక ఇద్దరు కలిసి శారీస్ కొనుక్కోవడము, మూవీస్ కి వెళ్ళడము, బయట ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడము, బ్యూటీ పార్లర్ కి వెళ్ళడము, కాస్మెటిక్స్ తెచ్చుకోవడము ఉండేసరికి మా మేనత్తకి డౌట్ వచ్చి, మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇంతలా ఖర్చు పెడుతున్నారు అంటే, ఏం మీరు కాకపోతే మాకు ఇంకెవరు ఇవ్వరే ఏంటి, మా పుట్టింటోళ్ళు ఇస్తున్నారు అని చెప్పారంట. ఇన్ని రోజులు ఇవ్వని పుట్టింటోళ్ళు ఒక్కసారిగా ఇప్పుడు ఇస్తున్నారు ఎందుకు అని అప్పటికప్పుడే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి, మీరెందుకు మీ అమ్మాయిలకి ఇంత డబ్బులు ఇస్తున్నారు, ఆ డబ్బుల్ని చూసుకొని ఇంట్లో ఒక్క పని కూడా సరిగ్గా చేయట్లేదు, ఎప్పుడు బయట తిండే తింటున్నారు, ఆరోగ్యం ఏం కావాలి అని అడిగితే మా పెద్దక్క వాళ్ళ అమ్మ ఫస్ట్ మేము ఇవ్వలేదే అని సడన్ గా మాట మార్చి వాళ్ళ నాన్న ఏమైనా ఇచ్చుంటాడేమో అనిందంట. మా అత్త అయితే దేనిని అంత ఈజీగా వదిలిపెట్టదు. వెంటనే వాళ్ళ నాన్నకి కాల్ చేస్తే, నేను ఇవ్వలేదమ్మా, మేమే ఇబ్బందుల్లో ఉన్నాము, మేమెక్కడి నుంచి తెచ్చి ఇవ్వము అన్నాడంట. అప్పుడు అత్తకి కొంచెం డౌట్ వచ్చి వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్లి జస్ట్ ఒక రాయి వేసింది. అప్పుడైనా నిజం చెప్తారేమో అని ఇంకా వాళ్ళు భయపడిపోయి, ఆ నెక్లెస్ ఎలాగో మాకు ఇవ్వకుండా నీ మేనకోడలకే ఇచ్చేస్తావు నువ్వు, అందుకే నువ్వు కిచెన్ లో వంట చేస్తున్నప్పుడు నేనే తీసి మేమిద్దరం కలిసి వెళ్ళి ఒక గోల్డ్ షాప్ లో అమ్మేశాము, ఏంటి ఇప్పుడు అని పెద్దగా అరుస్తూ మాట్లాడిందంట మా పెద్దక్క. ఇంకా మా అత్తయ్యకి కోపం వచ్చేసి మామయ్యని వాళ్ళ హస్బెండ్స్ ని పిలిచి, ఆ రోజు నా మేనకోడలే దొంగ అని దాని మీద నింద వేసి వాళ్ళ ఇంటికి పంపించేశారు కదా, అసలు దొంగలు వీళ్ళు, ఆ నెక్లెస్ ని అమ్మేశారంట, ఇంకా అది మన చేతికి వచ్చిద్దా అని కోప్పడుతూ ఆ గోల్డ్ షాప్ నేమ్ కనుక్కొని ఆ షాప్ కి వెళ్లి అడిగితే ఆ నెక్లెస్ ని మెరుగు పెట్టించి అమ్మేశాము అని చెప్పారంట.